తెలంగాణలో మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించిన సబితా ఇంద్రారెడ్డి పైన జరిగిన దాడిపై తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాయి. సబితా ఇంద్రారెడ్డి ఘనత మనకు తెలుసు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా నిలిచిన పేరు ఆమెది. అలాంటి ఒక సీనియర్ ఎమ్మెల్యేను, ఒక మహిళా నేతను ఏకంగా సభలోనే అవమానించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంట్రా ఇందిరమ్మ రాజ్యమని గోల చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గౌరవమనే మాట తెలీదా? మహిళల పట్ల కనీసం మర్యాద పాటించాలన్న భావన ఉందా అంటూ హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. ఇది కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు, మహిళల గౌరవంపై జరిగిన దాడి అని ఆయన స్పష్టం చేశారు. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందంటే, ఒక్క రేషన్ కార్డుల గురించి ప్రజల తరపున ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు అంతే. ఆ ఒక్క ప్రశ్న అడిగినందుకే దాన్ని ఒక పెద్ద నేరంగా చూసి దాడికి దిగటం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత అహంకారంతో ఉందో అర్థమవుతుంది. మంత్రి సమక్షంలోని కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీల మాదిరిగా బెదిరింపులు చేయడం చూశాం. ఇది రాజకీయాల్లో అసాధారణమైంది. కానీ ఇంకా షాకింగ్ విషయమేంటంటే, అక్కడే ఉన్న పోలీసులు కూడా చేతులెత్తేసి ఆమెపై దౌర్జన్యానికి దిగటం. పోలీసులు కేవలం చూస్తూ నిలబడ్డారంటే అది చాలా సీరియస్ విషయం. ఈ దౌర్జన్యం కేవలం ఒక మహిళా ఎమ్మెల్యేపై కాదు, తెలంగాణ మహిళలందరి గౌరవంపై జరిగిన దాడి అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రశ్న చాలా క్లియర్గా ఉంది. ఒక మహిళా నేతను అవమానించిన పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి ఏం చర్య తీసుకుంటారు? వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మీ అసలైన రంగుని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారని హరీష్ రావు హెచ్చరించారు. ఈ సంఘటనపై సీఎం తీసుకునే చర్యల ఆధారంగానే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జడ్జ్ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లు, బెదిరింపులతో బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. మా నేతలు నిలబడతారు, మా పార్టీ నిలబడుతుంది, ప్రజల గొంతుకగా నిలుస్తుందని హరీష్ రావు గట్టిగా చెప్పారు. సబితా గారి పక్కన మేమున్నాం, తెలంగాణలో ఎవ్వరూ మహిళల్ని అవమానించే సాహసం చేయకూడదంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది.